రాగవర్ధనుడు కొంతమంది గాంధర్వ గాయకులను, నృత్య కళాకారులను పిలిచి మాధవీలతకు నృత్యగానాదులు నేర్పించమని ఆజ్ఞాపించగానే రాజాజ్ఞ ప్రకారం వారందరూ యువరాణికి నాట్యం, గానాదులు నేర్పించటం మొదలుపెట్టారు. గాంధర్వ నృత్య గానాలను ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నది మాధవీలత. నేర్చుకోవటమే కాదు, చాలా ఆసక్తిగా కొనసాగిస్తూనే ఉన్నది. చాలా శ్రమపడుతూ ఉన్నది. రాగవర్ధనుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత గానాన్ని కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు కొనసాగిస్తూ ఉన్నది. విద్వాంసుల దగ్గర కూడా చాలా ఒద్దికగా కూర్చుని నేర్చుకుంటూ ఉన్నది. మధ్యలో రాగవర్ధనుడి కోసం చూస్తున్నది, కానీ అతడు ఈమెను కలవనే లేదు. అతని ఉద్దేశం తన మనసుకు అర్థమైనా అతడిని చూడాలన్న కోరిక ఆమెలో పెరిగిపోసాగింది. అలా అతడిని జ్ఞాపకం చేసుకుంటూ విరహవేదనతో ఒక పాటను శ్రావ్యంగా పాడసాగింది.